మా బస్సులో ఇంతకుముందు వాటర్ గురించి చాలా ప్రాబ్లం ఉండేది. చాలా ట్యాంకర్లు వారానికి ఒకసారి అలా వచ్చి ఇబ్బంది అయ్యి కొట్టుకునే వాళ్ళం బిందెలు తీసుకెళ్ళి. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాము. కానీ ఇప్పుడు వివేకానంద వచ్చాక అన్నయ్య వచ్చాక మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంటింటికి నల్ల అయింది. మా అందరికీ నీళ్ళు ప్రాబ్లం సమస్య తీరింది. ఇప్పుడు జై తెలంగాణ, జై ఎన్టీఆర్. కూడా మాకు కరెంట్ చాలా ఇబ్బంది ఉండేది. మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. చీకట్లో చిన్న చిన్న పిల్లలు నేర్చుకొని ఉన్నాం. మీటర్లు లేక ఇప్పటికీ కూడా కొంతమంది మీటర్లు రాలు. అన్న వస్తే మాత్రం వివేకానంద వస్తే మళ్ళీ మీటర్లు కూడా వస్తాయని నమ్ముతున్నాము. ఈసారి వివేకానంద రావాలి, కేసీఆర్కి ఓటేస్తాము. ఈ రోడ్డు కూడా బాగాలేదు. పిల్లలకు పైకి వెళ్ళడానికి కూడా మాకు రాళ్ళకి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళిపోయే వాళ్ళం, దెబ్బలు తగ్గుకుంటా అట్లా. ఇప్పుడు రోడ్డు బాగా పడ్డది. అంతా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము. నా పేరు నందిని. నేను బాలయ్య బస్సులో ఉంటాను. వివేకానంద సార్కి, కేసీఆర్ సార్కి నమస్కారం. మాకు ఇక్కడ వచ్చి మేము 5-6 సంవత్సరాలు అవుతుంది. కానీ మేము అప్పుడు రాకముందు మొత్తం చెట్లు కంపలు చాలా ఉండింది ఇక్కడ. కానీ సార్ గెలిచిన తర్వాత మాకు ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రాబ్లం కానీ ఏ చిన్న మిస్టేక్ లేదు. చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ మాకు అమ్మ నాన్న కూడా ముద్ద అన్నం పెట్టలేదు. కానీ కేసీఆర్ సార్ కానీ ఆ సార్ కానీ వచ్చినాక మాకు అమ్మ నాన్న కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. కానీ ఈసారే కాదు, ప్రతిసారి వచ్చినా కానీ కేసీఆర్ సార్కే మేము గెలిపిస్తాం. అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు అన్ని సార్ మాకు ఏ చిన్న ప్రాబ్లం లేదు. మాకు పిల్లలకు వచ్చినా కూడా, మాకు ఏ హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా, మాకు హెల్త్ బాగలేకపోయినా కూడా అన్ని విధాలుగా కానీ మాకు బాగానే ఉంది. ఎమ్మెల్యే 24 గంటలు అందుబాటులో ఉంటాడా? ఇప్పుడు ఎలాంటి అయితే సమస్య లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? మరి కేసీఆర్ సార్కు, వివేకానంద సార్కి వేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. మేము బాలయ్య బస్తీలో ఉంటాము. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. మా ఏరియా ఎమ్మెల్యే గారు వివేకానంద అన్నగారు మాకు అండగా ఉంటున్నారు. అన్ని బాగా చేస్తున్నారు. ఇప్పుడు మాకు సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఇంతకుముందు మాకు కరెంటు నీళ్లు లేక అన్నిటికీ చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లలు పెద్దలు అందరూ. ఇప్పుడు కరెంటు కానీ, వాటర్ కానీ అన్నిటికీ బాగా సదుపాయాలు బాగా చేశారు. ఇక ముందు కూడా చేస్తున్నారు. మాకు అండగా ఉంటున్నారు. మళ్ళీ మేము వివేకానంద అన్నకే ఓటేస్తాం, గెలిపించుకుంటాం. మళ్ళీ మా కేసీఆర్ సారే రావాలి. నా పేరు కేతాంబర్. మాకు అన్ని సౌలభ్యాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి మాకు అంతా సౌకర్యంగా ఉన్నది. కేటీఆర్ వచ్చిన నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు. పెన్షన్ వస్తుందా? మా ఆయనకు వస్తుంది. మీ ఆయనకు వస్తుంది. రేషన్ అంతా మంచిగా ఇస్తున్నారు. ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. నీళ్ళ సౌకర్యం అన్నీ ఉన్నాయి. అంతా బాగుంది. రోడ్లు కూడా వేసేది. మాకు ఏ ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే దగ్గర పోతే ఏమైనా తిప్పుతుండా? పోతే మాత్రం గ్యారెంటీకి వచ్చి మాట్లాడతాను. కేసీఆర్ గారికి నమస్కారము, వివేకన్నకు నమస్కారము. మేము బాలయ్య నగర్లో నివసిస్తున్నాము. మా బిడ్డకు హెల్త్ బాగాలేక హార్ట్ ఆపరేషన్ అయింది. మాకు ఎవరు ఆదుకోలేరు. మళ్ళా బయట పోతే మాకు హాస్పిటల్ 6 లక్షలు అడిగారు. అడిగితే మన వివేకానంద సార్ ఉంది మాకు, మేము సీఎం ఫండ్ ఇప్పించిండు. దానివల్ల మేము మంచిగా చేసుకున్నాము, మంచిగా ఉన్నాం సార్. సహకారంతో బతుకుతున్నాం మేము ఇక్కడ. మాకంతా అభివృద్ధిగా చేసాము. మా బిడ్డకు, మా హెల్త్ బిడ్డకు బాగుంది, మేము బాగున్నాము. సహకారంతో మేము ఎమ్మెల్యే సహకారంతో మంచిగా ఉన్నాం సార్. ధన్యవాదాలు. మొత్తం సారే పెట్టుకున్నా డబ్బులన్నీ? సీఎం ఫండ్ వచ్చింది సార్. సీఎం ఫండ్ వచ్చింది. మీరు ₹1 కట్టిరు ఏమన్నా? కట్టలేదు సార్. కట్టలేదు. అన్ని ఎమ్మెల్యే సార్ చేసిండు. ఎమ్మెల్యే సార్ సీఎం ఫండ్ వచ్చింది సార్. ఎమ్మెల్యే సార్ కంతో మంచిగా ఉన్నాం సార్. మా బిడ్డ బాగుంది సార్. అంతా మంచిగా ఉంది సార్. నా పేరు ఉషా. మేము బాలయ్య నగర్లో ఉంటాము. నాకు కొన్ని సంవత్సరాల కింద హార్ట్ ప్రాబ్లం అని తెలిసింది. బట్ మా ఫ్యామిలీ చేయలేని పరిస్థితి కొన్ని. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ చేయాలంటే మా దగ్గర అంత పైసలు లేవు కాబట్టి మా డాడీ వాళ్ళు చీపులు అమ్ముకుంటారు. దాని గురించి సీఎం ఫండ్ గురించి మాకు తెలిసినప్పుడు సార్ దగ్గర పోయి ఇట్లా చెప్పిరు వాళ్ళు, ఇట్లా హెల్త్ గురించి సీఎం ఫండ్ ఫ్రీగా చేస్తారంటే ఓకే అనేసి అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడంతా చెప్తారు, ఇట్లా సీఎం ఫండ్ ఉంటుంది, ఇట్లా మీకు మొత్తం వాళ్ళే చూసేసుకుంటారు, ఫ్రీగా మొత్తం ఆపరేషన్ అయిపోతుంది అంటే మా డాడీ వాళ్ళంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సీఎం ఫండ్ మొత్తం వచ్చేసిన తర్వాత నాకు ఆపరేషన్ ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. మా ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మేము ఎప్పుడు మీకు మీ వెంబడి ఉండి మేము ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటామని చెప్తాను. థ్యాంక్ యూ. ప్రాబ్లంలన్నీ చాలా మంచిగా అయినాయి. బాత్రూమ్ లేకుండే, రోడ్ లేకుండే, బయటకు పోతుంటే చాలా మంచిగా అయింది సార్. చాలా ధన్యవాదాలు. పెన్షన్ వస్తుందా? నాకు పెన్షన్ రాదు సార్. ఎందుకు? ఏమో చేయలేదు సార్. పెట్టుకున్నా ఈసారి? ఏం పెట్టుకోలేదు సార్. పెట్టుకోలేదా? కరెంటు, డ్రైనేజ్ అన్ని మంచిగా ఉన్నాయా? ఇక్కడ వాటర్ మంచిగా వస్తున్నాయా? ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? కేసీఆర్ సార్కే.
मैं बालया बस्ती से बात कर रही हूँ। हम इधर आके 10-15 साल हो गया, लेकिन हमको 9 साल से बहुत अच्छा लग रहा है इधर। ये तो बहुत परेशानी में गुजारे हम इधर। विवेकानंद आए जब से हमको बहुत सुविधा हुआ है, रोड का, पानी का, करंट का, सब कुछ अच्छा सुविधा हुआ है। अभी भी हमको विवेकानंद ही आना बोल के हम दिल से चाहते हैं और उनको हम बहुत सपोर्ट करेंगे। और सब लोग हमारे तरफ से भी सबको रिक्वेस्ट है कि विवेकानंद ही आना बोल के कहना। ఏం పేరమ్మా? ప్రియాంక ఎన్ని ఏళ్ళ సంది ఉంటారు ఇక్కడ? 2 years నుంచి సొంతం ఇల్లా? ఎట్లున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్? వాటర్ కానీ, కరెంట్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పేరు, మీ ఎమ్మెల్యే పేరు ఏంటి? వివేకానంద. అందుబాటులో ఉంటుందా? సార్ ఏం చేస్తారు? ఎలక్ట్రీషియన్. అంతా మంచిగా ఉంది ఈ బస్తీలో. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఎమ్మెల్యేకి? ఇట్లా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు అయితే ఏం లేదండి, ప్రస్తుతం బాగానే ఉంది అండి. మా సైడ్ కూడా ఇప్పుడే రావాలి డ్రైనేజ్ అనుకుంటున్నాను. డ్రైనేజ్ అదే ముందు సీసీ రోడ్లు వేసారు, తర్వాత కూడా వచ్చారా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే? వచ్చిర్రు, ఇటు వచ్చిర్రు, మధ్యలో వచ్చిర్రు, నిన్న మొన్న వచ్చిర్రు, మాట్లాడేసి వేస్తా అన్నారా మరి సీసీ రోడ్లు? ఎంత చిన్న పిల్లగాడి ఇళ్ళ సమాధానం చెప్తాడు. ఇది పక్క నిజం కూడా. అంటే నా కొడుకు విషయంలో నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు దగ్గరుండే పనులు చేయించాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది? బాగానే పనిచేస్తుంది. రైతు బంధు ఏమైనా వస్తుందా? పెన్షన్ కానీ వస్తుంది, ఎంత వస్తుంది? పెన్షన్ అప్లై చేస్తున్నాం కానీ రాలే. ఇప్పుడు ఇట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్వాలేదు? తప్పకుండా వస్తుంది సార్, ఎక్కడైనా వస్తుంది. కేసీఆర్ మంచిగా చేశారు, మళ్ళీ సీఎం అవుతాడా? చాలా మంచిగా చేసిండు, ఈసారి తప్పకుండా మళ్ళీ సీఎం అవుతాడు ఆయన. ఓకే. ఇక్కడ ఎట్లా ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్? మంచి పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వ్యవస్థ బాగుంది అనుకుంటున్నాను. తెలంగాణ వస్తేనే టీఆర్ఎస్ బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే దానివల్లనే కదా చాలా అమలు జరిగింది. మా రైతు బంధు కానీ, కరెంటు కానీ, అలాంటివి చాలా జరిగినాయి కాబట్టి అది వస్తే బాగుంటుంది. ఇంకా కేసీఆర్ రావాలంటారు. కేసీఆర్ రావాలి. నెక్స్ట్ మీరు ఏ పార్టీ కూడా? కేసీఆర్ టీఆర్ఎస్. సంతోషం. ఎన్ని సంవత్సరాలు చుట్టాము? సంవత్సరం. సొంత ఇల్లు ఉందా? ఇప్పుడు రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ అంతా బాగా వస్తుంది ఇక్కడ? టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పనులు చేస్తుందంటారా? ఎమ్మెల్యే అందుబాటులో ఉంటుందా, వస్తుందా? ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? డి హనుమంతరావు. నా పేరు డి హనుమంతరావు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా పని చేస్తున్నారు? పని మంచిగా, మా వివేకానంద గారు మంచి పని చేస్తున్నారు. డేనిష్ అయింది, మళ్ళీ సిసి రోడ్ అవుతున్నాయి, మాంజరా వాటర్ వచ్చింది, మొత్తం డెవలప్ మంచిగా చేస్తున్నారు. పెన్షన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ రాలేదు సార్ నాకు. మీకు కేసీఆర్ పథకాలు ఏమైనా అందుతున్నాయా? లేదు, ఏం తెలియదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే మంచి పని చేస్తున్నారు. మా ఎమ్మెల్యే సార్ మాకు ఇప్పుడు గురించి మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ దానికి ఓటేస్తారు మీరు? మేము టీఆర్ఎస్కే వేస్తాం సార్, వివేకానంద గారికి. ఎందుకు వివేకానందకు? వేరే పార్టీలు ఉన్నాయి కదా మరి. మన మంచి పని డెవలప్ అవుతుంది కదా సార్, దాని గురించి మా వివేకానంద గారికి వేస్తాం. ఎంత చిన్న పిల్లగాడి ఇళ్ళ సమాధానం చెప్తాడు. ఇది పక్క నిజం కూడా. అంటే నా కొడుకు విషయంలో నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు దగ్గరుండే పనులు చేయించాడు. ఏం చేస్తారు? ఎట్లా కేసీఆర్ గవర్నమెంట్ పథకాలు ఎట్లున్నాయి? మంచి గవర్నమెంట్ లో మంచి పనులు అవుతున్నాయి అన్ని. ఈసారి ఓటు ఎవరికి వేసేటట్టు? కేసీఆర్ के साथ बीजेपी का कांग्रेस का? टीआरएस है। हाँ बंडप्पा। कितना साल से रह रहे? मैं 2002 से आया। 2002 से इधर है। इधर ड्रेनेज, रोड, करंट अच्छा आ रहा है, पानी भी। एमएलए अच्छा काम कर रहे हैं। अच्छा काम। हाँ अच्छा काम। कब आए एमएलए इधर? आज परसों आए थे ना। परसों आए थे, उधर ओपनिंग करेंगे। काम कुछ प्रॉब्लम है बोले तो आपको अच्छा कर। कुछ भी काम होना बोले तो रिस्पांस देता? हाँ रिस्पांस। हाँ रिस्पांस। आप किसको डाल दो वोट? इनको डालते। अच्छा काम करे, ज़बरदस्त काम करे। गंपा बस्ती में पूरा ऑल सुभाष नगर पूरा अच्छा काम करे। एनी टाइम बुलाए तो एनी टाइम आए, नहीं बोल के नहीं।
आधी रात को भी फ़ोन करे तो आया तुम बोलते हो किसको भी उन्होंने नहीं हुआ तो दूसरे को किसको भी भेजते मगर भेजते एनी टाइम भेजते काम अच्छा करते వేరే నియోజకవర్గాలతో పోలిస్తే ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సుమారు ఆయన గెలిచినప్పటి నుంచి 6,000 కోట్లతో అభివృద్ధి చేశాడు. అది మాటల్లో కాదు, బుక్లెట్లో కూడా ప్రింట్ అయింది, ప్రూఫ్స్తో ఫోటోలతో సహా ఉంది. అది ఈ మా మోడీ బిల్డర్స్ గార్డెన్ అనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాకు త్వరలోనే బీటీ రోడ్ వేయబోతున్నాడు. అక్కడ ఐమాస్ లైట్లు పెట్టించాడు, అక్కడ గోడ వర్షంలో కూలిపోతే కట్టించాడు. అన్ని విధాల మాకు ఇది చేస్తున్నాడు. అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అయినా కానీ ఆయన చేస్తున్నాడు మాకు. మా కాలనీలో మా కుత్బుల్లాపూర్లో చాలామంది డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, రైతు బీమా, అవి సంక్షేమ పథకాలు మ్యాక్సిమం పేదలకి అందరికీ అందేటట్టు ఆయన చూస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా కానీ పేదల పట్ల ఆయన మంచి అభివృద్ధి కనపరుస్తున్నారు.